వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రజెంట్ మనము భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నాము. ఇక్కడ ఎలక్ట్రాలసిస్ వాటర్ సప్లై ఇన్స్టలేషన్ చేసాం ప్రజెంట్ నైట్ ఇక్కడ వచ్చేసి. సో ఒకసారి సార్ తో మాట్లాడదాం. పేరు అండి, ఇక్కడ అడ్రస్ ఏంటి సార్? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు శివ. శివ గారు. సో ఏం ఏరియా ఏమంటారు సార్ ఈ లొకేషన్? కొత్తగూడెం. కొత్తగూడెం మన భద్రాచలం అంటే ఐడియా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం. సో ఎలా ఆలోచన వచ్చింది సార్? ఎలా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఇది యూట్యూబ్ లో చూసామండి. యూట్యూబ్ లో చూసి ఒక కంటిన్యూగా చూసి దానితో అప్రోచ్ అయ్యాం మీకు. ఓకే ఓకే. సో వర్క్ అయితే ఎలా అనిపించింది రిజల్ట్ తర్వాత? వర్క్ అయితే మీరు పర్ఫెక్ట్ చేశారండి. ఓకే. రిజల్ట్ అనేది మనం ఇప్పుడు వాడిన తర్వాత చూసి మళ్ళీ రివ్యూ ఇస్తాను, చెప్తాం. ఓకే. ప్రజెంట్ అయితే ఓకే అండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ లో స్కేల్ అనేది బ్రేక్ చేస్తుంది. ముఖ్యంగా ఈ బోర్ వాటర్ ఉండే కాల్షియం మెగ్నీషియం ని బ్రేక్ చేస్తుంది టోటల్ గా. అండ్ దాంతో పాటు వాటర్ లో ఉండే బ్యాక్టీరియా అండ్ ఫంగస్ కూడా కిల్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఇసుక, డస్ట్ లాంటివి కూడా మనకి టోటల్ గా క్లీన్ అవుతూ ట్యాంక్ లోకి ఫ్రెష్ వాటర్ వెళ్తుంది. సో ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక బ్యాక్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ బ్యాక్ ఫిల్టర్ లో ఏంటంటే ఇసుక అనేది డస్ట్ ఇసుక ఉంటుందో అది దొడ్డుగా ఉండేది ఇందులో పట్టేస్తుంది. దాన్ని నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఒక కండిషనర్ ప్రొవైడ్ చేసి కండిషనర్ తో చాంబర్ ఇస్తున్నాం. సో ఇందులో ఏంటంటే స్కేల్ అనేది బ్రేక్ అవుతుంది టోటల్లీ. స్కేల్ బ్రేక్ అయిన తర్వాత మనము స్పండ్ ఇస్తున్నాం అన్నట్టు ఓవరాల్ గా. సో ఓవరాల్ గా మనకి ఫ్రెష్ వాటర్ అనేది ట్యాంక్ లోకి వెళ్తుంది. దీనివల్ల మనకి పైప్ లైన్ లో జామ్ అవ్వడం కానివ్వండి, తుప్పు పట్టడము, దాంతోపాటు ఈ నాచు పాచు లాంటి స్మెల్ కానీ ఇలాంటివి రాకుండా మనకి సేఫ్టీగా ఉంటుంది. అండ్ దాంతో పాటు మీకు ఎలాంటి మెయింటెనెన్స్ లేదు, తక్కువ క్లీనింగ్ తప్ప మీరు ఎలాంటి దీనికి సంబంధించి మెయింటెనెన్స్ చేయడము, బ్యాక్ వాటర్ వేస్టేజ్ లాంటివి ఏది ఉండదండి. క్లీన్ చేసుకోవడము, పెట్టుకోవడము, యూజ్ చేయడం అంతే. తక్కువ మెయింటెనెన్స్ తో తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ప్రొడక్ట్ ఇది ఉందండి. మీకు ఎవరికైనా సరే తేజ ఎకో సొల్యూషన్స్ ఒకసారి చూడండి. అందులో వీడియో ఇంకా చాలా ఉన్నాయి, ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి అండ్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. నచ్చితే మాకు కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ లో మా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు చూస్తున్నారుగా వీడియోలో ఎలా ఫిట్టింగ్ అనేది చేస్తున్నామో, మీకు ఈ వాటర్ సాఫ్ట్నర్ అనేది ఆల్మోస్ట్ బ్యాక్ ఫిల్టర్, స్పన్ ఫిల్టర్, కండిషనర్ అన్ని కలిపి ఒక స్టాండర్డ్ వేగా మనం ఇన్స్టలేషన్ చేస్తే వర్క్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందండి. సో మెయిన్లీ ఒకటే, మీ బోర్ వాటర్లో స్కేల్ అనేది ఎక్కువ ఉంది, శుద్ధి ఎక్కువ ఉంది అనే సిచ్యువేషన్లో ఎలక్ట్రోలాసిస్ పెట్టుకోండి. చాలా బెస్ట్. తక్కువ మెయింటెనెన్స్, మీకు ఎలాంటి ఖర్చు లేకుండా తక్కువ బడ్జెట్లో మీకు ఈ వర్క్ అవుతుంది. వాటర్ వేస్ట్ అసలు ఉండదు ఇందులో. వాటర్ వేస్ట్ ఉండదు. క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలాంటి మెయింటెనెన్స్ పరంగా కానివ్వండి, టెక్నీషియన్ రావాలి అన్నది ఏమీ లేదు. మీరుగా క్లీన్ చేసుకోవచ్చు హ్యాపీగా. అండ్ ముఖ్యంగా ఏంటంటే బ్యాక్టీరియా చనిపోతుంది వాటర్లో. మిగతా దాంట్లో బ్యాక్టీరియా అని తెలియదు, కానీ ఇందులో మనం ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై చేస్తున్నాం కాబట్టి బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. దాంతోపాటు శుద్ధ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన తర్వాత వాటర్ అనేది మీకు ఫ్రెష్ అవుతూ ట్యాంక్లోకి వెళ్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ పైప్ లైన్లో ఇక్కడ జామ్ అయింది ఉంటే కూడా ఈ వాటర్ అనేది డెడ్ సెల్స్ వెళ్ళి ఆ పైప్ లైన్స్ కూడా కొద్దిగా క్లీన్ అవుతాయి. సో ఓవరాల్గా మనకు వాటర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు వాటర్లో నీచు, పాల్స్ లాంటి స్మెల్స్ రాకుండా వాటర్ని క్లియర్గా చేస్తుంది అన్నట్టు. సో ఆ విధంగా మనకి స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది. సో చూస్తున్నాం కదా వీడియోలో, మనకి ప్రతిదీ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తామండి. హై క్వాలిటీ మెటీరియల్ వాడతాము. ప్రతిదీ మీరు చూస్తున్నాం కదా. ఫిల్టర్స్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీలో మనమే స్పెషల్లీ రికమెండెడ్గా దీన్ని రెడీ చేస్తున్నాము. ఈ జమ్మో ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో ప్రతిదీ మంచి క్వాలిటీగా అండ్ ప్రతిదానికి యూనియన్స్ అవి ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు కంపల్సరీ. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా దానికి రిమూవ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో స్టాండర్డ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి స్కేల్ అనేది పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుంది అన్నట్టు. సో ఆ విధంగా. సో మీకు మెయిన్లీ నేను చెప్పాలింది ఒకటే, ఎక్కడైతే మీకు బోర్ వాటర్ ఉంది అన్న సిచ్యువేషన్లో ఎలక్ట్రోలాసిస్కి వెళ్ళండి. చాలా బెస్ట్ ఉంది. అండ్ మేము చాలా వీడియోస్ చేసాము ఆల్రెడీ. రెగ్యులర్గా క్లీనింగ్ వీడియోస్ కూడా మనం అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు ఆ వీడియోస్ చూస్తూ ఉండండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఆల్రెడీ చాలా చోట్ల మనం ఇన్స్టలేషన్ చేసాం. మీ లొకేషన్ ఎక్కడైనా పర్లేదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ కాకుండా మనం వేరే బెంగళూరు లొకేషన్ అయినా పర్లేదు, ఎక్కడైనా ఎలక్ట్రోలాసిస్ వాటర్ సాఫ్ట్వేర్ మీకు కావాలంటే మా తేజ ఎకో సొల్యూషన్స్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. మీరు కాంటాక్ట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కావాలన్నా సరే, మీకు మెయిన్లీ ఏంటంటే ఈ వాటర్ సాఫ్ట్వేర్లో సైజ్ అండ్ కెపాసిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ యొక్క ప్రెజర్ అండ్ దాని యొక్క ఫోర్స్ని బట్టి మనం సాఫ్ట్వేర్ అనేది డిసైడ్ చేయాలి. చిన్న సైజులు పెట్టుకుంటే ఈ వర్క్ అనేది పర్ఫెక్ట్గా అవ్వదు, బ్రేక్ అనేది కరెక్ట్గా అవ్వదు, మళ్ళీ నన్ను అనదు. ముందుగానే మీరు వాడే మోటార్ యొక్క కెపాసిటీ, ఆ హెచ్పిని బట్టి లేదా ఆ యొక్క వాటర్ ట్యాంక్ నిండే టైమింగ్ని బట్టి మనం ఈ సాఫ్ట్వేర్ని పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి. మీరు చూసిన తర్వాత ఒకసారి ముఖ్యంగా మీరు ఒకవేళ స్కేల్ ఉంది, మీరు పెట్టుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మీ ట్యాంక్ లీటర్ ట్యాంక్ ఎంతసేపట్లో ఎగ్జాక్ట్లీ నిండుతుంది, దీని టైం మాకు చెప్పారంటే మేము దాని యొక్క క్యాల్కులేషన్ చేసి మీకు ఏ సాఫ్ట్వేర్ అయితే పర్ఫెక్ట్గా చేస్తుంది అంటే ఎంత కెపాసిటీలో ఉంటే, అండ్ అది మనం చెప్పగలుగుతాం.
ఇంకొకటి ఏంటంటే మనకి ఈ వాటర్లో ఎలక్ట్రోలసిస్లో కానీ సాఫ్ట్నర్ ఏ సాఫ్ట్నర్ అయినా పర్లేదు, మీకు వాటర్లో టేస్ట్ అనేది మారదండి. టేస్ట్ ఎలాగుందో అలాగే ఉంటుంది, స్కేల్ మాత్రమే బ్రేక్ అవుతుంది. అండ్ దానివల్ల మీకు ఉండే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది తప్ప ఈ టేస్ట్ మాత్రం మీకు మారదు. టేస్ట్ మారంటే ఆరో ప్లాంట్ ఒకటే అండ్ 100% రిజల్ట్ ఆరో ప్లాంట్ ఒకటే అండి, మీ ఇందులో ఉండదు. వీటిలో ఆల్మోస్ట్ మీకు 68% 78% మధ్యలోనే ఉంటాయి రిజల్ట్స్ అనేవి సాఫ్ట్నర్స్లో. సో ఆ విధంగా మీరు చూస్తున్నారు కదా ఈ స్టాండర్డ్ ఎలా మెయింటైన్ చేసాము. ఒక బ్యాక్ ఫిల్టర్ వచ్చి దాని తర్వాత ఒక కండిషనరు, సాఫ్ట్నరు, తర్వాత ఈ ఫిల్టర్ స్పన్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేసి దాని ట్యాంక్లోకి ఎక్కిస్తాం. దీన్ని రెగ్యులర్గా మీరు స్పన్ ఫిల్టర్ ఏవైతే ఉన్నాయో స్పన్ బ్యాక్ ఫిల్టర్ రెండింటిని 1.5 months 1 month ఒకసారి క్లీన్ చేసుకోండి. అక్కడ ఉండే డిస్టెన్స్, అక్కడ వచ్చే డస్ట్ని బట్టి. అండ్ ఫిల్టర్ అయితే సాఫ్ట్వేర్ అవుతుందో దాన్ని మాత్రం మనం 3 months ఒకసారి క్లీన్ చేసుకున్నా సరిపోతుందండి మీకు. సో మా తేజ ఎకో సొల్యూషన్ సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ రిలేటెడ్ ఇంకా చాలా వీడియోస్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము, రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాండి. మీకు ఇంకేదైనా వాటర్ సంబంధించి సొల్యూషన్స్ కావాలన్నా మా తేజ ఎకో సొల్యూషన్లో మీకు అందుబాటులో ఉంటాయండి. థ్యాంక్ యూ, నమస్తే.